ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. అట్లు ఆలోచించిన తర్వాత వెష్టి ఇంద్రియములు ఉండే స్థానములు ఏర్పడెను. వెష్టి భూతములు భగవంతుడు ఆత్మగా గల చతుర్ముఖు నుండి ఏర్పడినవి. వాక్ అనేది ఇంద్రియము, ముఖము అనేది స్థానమునందు, అగ్ని అనేది దేవతతో వెష్టి జీవుని శరీరం నందు ప్రవేశించెను. అప్పుడు వెష్టి జీవుడు తన నోటితో అనగా వాగింద్రియముతో ఉచ్చరింపదగిన శబ్దమును ఉచ్చరించుచున్నాడు. ఇట్లే లోకపాలకుడగు వరుణుడు జిహ్వాను ఇంద్రియమును అధిష్ఠించి తాలుస్థానమును ఆవేశించెను. అందుచే జీవుడు జిహ్వతో తీపి, కారము మొదలగు రసములను ఎరుంగుచున్నాడు. భగవదాత్మకమగు సమిష్టి పురుషుని నుండి వెష్టి జీవుని శరీరం నందు 2 నాసారంధ్రములు ఏర్పడెను. వానియందు అశ్విని దేవతలచే పాలింపబడు గ్రానేంద్రియము ప్రవేశించెను. దానిచే జీవుడు వాసనను ఎరుంగుచున్నాడు. అట్లే సమిష్టి పురుషుని నుండి విడివడిన వెష్టి పురుషుని శరీరమందు 2 నేత్రగోళములు ఏర్పడెను. వానియందు ఆదిత్యునిచే నియంబబడు చక్షువు అనే ఇంద్రియము ప్రవేశించెను. దానిచే జీవుడు రంగులను ఎరుంగుచున్నాడు. ఆ సమిష్టి పురుషుని నుండి ఏర్పడిన వెష్టి పురుషుని శరీరంలో చర్మము ఏర్పడెను. ఆ చర్మమునందు వాయుదేవునిచే నియంపబడు తగ్వింద్రియము ప్రవేశించెను. దానిచే వెష్టి జీవుడు గట్టిదనము, మెత్తదనము మొదలగు స్పర్శలను ఎరుంగుచున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ వలన వెష్టి జీవుని శరీరంలో త్వక్ ఏర్పడెను. రోమము అనేది ఇంద్రియము ఓషధులు అనేది దేవతలచే నియమింపబడి ఆ రోమములో ప్రవేశించెను. దానిచే జీవుడు దురదను ఎరుంగుచున్నాడు. చర్మము, త్వక్ అనునవి రెండును ఒకటే స్థానము గాని అవి చేయ పనులు వేరు. స్పర్శను గ్రహించున్నది చర్మము, దురదను ఎరుంగునది త్వక్. చర్మమునకు దేవత వాయువు, త్వక్కునకు దేవత ఓషధులు. భిన్న విషయములను గ్రహించుటచే ఒకే ఇంద్రియములకు 2 పేర్లు ఏర్పడినవి. ఆ సమిష్టి పురుషుని నుండి వెష్టి పురుషుని శరీరమందు ఉపస్థము అనే ఇంద్రియమునకు స్థానముగా స్త్రీ పురుష మర్మావయములు ఏర్పడెను. ప్రజాపతి దేవత రేతస్సు ఇంద్రియము. ఆ రేతస్సుచే జీవుడు ఆనందమును అనగా స్త్రీ పురుషుల సమాగమములోని ఆనందమును ఎరుంగుచున్నాడు. వెష్టి జీవుని శరీరంలో వాయువు అనేది ఇంద్రియమునకు స్థానము గుదము ఏర్పడెను. దానిని మిత్రుడు అనేది దేవత నియమించుచున్నాడు. ఆ వాయువు అనేది ఇంద్రియముచే జీవుడు మలమును విడుచుచున్నాడు. సమిష్టి పురుషుని నుండి ఏర్పడిన వెష్టి జీవుని శరీరంలో హస్తములు ఏర్పడెను. ఆ హస్తముల యందు పాని అనేది ఇంద్రియము ప్రవేశించెను. దానిని ఇంద్రుడు దేవతగా నియమించును. చేతులు అనేది ఇంద్రియముచే జీవుడు తన జీవనమును సాగించుకొనుచున్నాడు. అట్లే జీవ శరీరమందు 2 పాదములు ఏర్పడినవి. దానియందు పాదములు అనేది ఇంద్రియమును విష్ణువు అనే దేవత ప్రవర్తింపజేయుచుండెను. దీనిచే చేరవలసిన చోటును చేరుట అనే క్రియను జీవుడు చేయగలుగుచున్నాడు. వెష్టి జీవ శరీరమందు అంతఃకరణము లేదా హృదయము అనే స్థానము ఏర్పడెను. ఇది మనసు అనేది ఇంద్రియముతో కూడి ఉండెను. దీనికి చంద్రుడు దేవత. దీనిచే సంకల్పము, వికల్పము జీవునకు కలుగుచుండెను. అంతఃకరణమే 4 విధములుగా వ్యాపారములు చేయుటచే 4 పేర్లతో వ్యవహరించబడుచున్నవి. సంకల్పము, వికల్పము చేయు అంతఃకరణమును మనసు అందురు. నిశ్చయాత్మకమగు జ్ఞానము కలిగించడి అంతఃకరణమును బుద్ధి అందురు. శరీరమందు నేను అనేది అభిమానమును కలిగించడి అంతఃకరణమును అహంకారమందురు. దానికి రుద్రుడు దేవత. దానిచే దేహాత్మిభానము కలుగుచుండెను. చిత్తము అనేది అంతఃకరణము, వివేక జ్ఞానము కలిగించును. దీన్ని ప్రజాపతి దేవతగా నియమించుచుండెను. దీన్నే చిత్తము, బుద్ధి అనియు వ్యవహరించరు. దీనినే విజ్ఞానము అనగా వివేక జ్ఞానము కలుగును. బ్రహ్మ యొక్క శిరస్థానం నుండి ఝులోకము, పాదముల నుండి భూమి, నాభి నుండి అంతరిక్షము బయలువడెను. వీటి యందు సత్వము, రజసు, తమసు అను గుణములు ప్రధానముగా దేవ మనుష్యాదులు ఆవిర్భవించిరి. సహజముగా సత్వగుణము ప్రధానంగా గలవారు దేవతలు. వారు సాత్విక కర్మానుష్ఠానముచే కలిగడి ఫలమును అనుభవించు జూలోకమందు అధివసించి ఉందురు. శ్రమపడి పనిచేసి జీవించు మనుషులు రజోగుణము ప్రధానంగా గలవారు. వారు రాజస కర్మలు ఫలమును అనుభవించుటకు తగిన భూమిని చేరియుందురు. తమోగుణము ప్రధాన స్వభావముగా రుద్రపరిషత్తునకు చెందిన భూత ప్రేత పిశాచాదులు చతుర్ముఖుని నాభి నుండి బయలువెళ్ళి అంతరిక్షంను చేరియుందురు. సమిష్టి పురుషుని యొక్క ముఖము నుండి వేదాధ్యయనాదులు చేయదగిన బ్రాహ్మణులు బయలువెళ్ళిరి. ముఖముతో చేయు వ్యాపారము, అధ్యయనము మొదలగు వృత్తులు. ఆ వృత్తులు చేసేవారు వారు బ్రాహ్మణులు. ఈ వ్యాపారములు ముఖముతో చేయబడేవి కనుక వారు ముఖము నుండి బయలువెళ్ళిన వారు కనుక వారిని ముఖ్యులు అందురు. వారు ఇతరులను నడిపింపగల వాగ్వ్యాపారము గలవారు కనుక గురువులు అందరు. బ్రహ్మ అనగా వేదము. ఆ వేదమును అధ్యయనం చేసి ఇతరులకు నేర్పడివారు కనుక బ్రాహ్మణులు అందరు.
ఆ సమిష్టి పురుషుని బాహువుల నుండి క్షత్రియులు ఆవిర్భవించిరి. బాహువులతో రక్షణము చేయువారు, ఇతర వర్ణములను రక్షించువారు, లోకములకు ఉపద్రవములను కలిగించడి వారిని శిక్షించువారు, తమ బాహువులతో రక్షించువారు, బాహు వ్యాపారము ప్రధానంగా గలవారు కనుక సమిష్టి పురుషుని బాహువుల నుండి బయలువెళ్ళినారు. ఇక్కడ ఆ సమిష్టి పురుషుని యొక్క ఊరువులు అనగా తొడల నుండి లోకమునకు జీవికకు సాధనములను ఆర్జించడి వైశ్యులు ఆవిర్భవించిరి. కొనుట, అమ్ముట, వ్యవసాయము చేయుట, గోపాలనము చేయుట వీరి వ్యాపారములు. ఇవి తొడలు బలము గలవారు తిరిగి చేసేటి పనులు. వీరు సమిష్టి పురుషుని తొడల నుండి జన్మించిన వారు కనుక వైశ్యులు అయ్యిరి. చతుర్ముఖుని పాదము నుండి పుట్టిన వారు శూద్రవర్ణము వారు. శుశ్రూష చేయుటలో పాదమే సాధనము. చెప్పినట్లు చేయవలనని సంచరింపగలిగిన వాడు కావలెను. సంచరించుటకు సాధనము పాదము. ఆ పాదము నుండి జన్మించిన వారు శూద్రులు, శుశ్రూష ధర్మంగా గలవారు. ఈ 4 వర్ణముల వారు కూడా తమ స్వభావమునకు తగిన ధర్మములను ఆచరించుచు అనాది పాపవాసనచే కలుషితమైన అంతఃకరణం యొక్క శుద్ధి కొరకు శ్రద్ధతో తమకు జన్మనొసంగిన శ్రీహరిని ఆరాధింతురు. చతుర్ముఖుడు శరీరంగా కలిగిన పరమాత్మయే అన్ని వర్ణములను, ఆ వర్ణములను ఆయా వృత్తులను కల్పించినవాడు. అందుచే చతుర్ముఖుడు సృష్టించినను అతనిలో నుండి నడిపించడి శ్రీహరినే వీరందరూ ఆరాధింతురు. అన్ని వర్ణముల వారును తమ ఆచరింపదగిన ధర్మములచే భగవానికి ప్రీతిని కలిగించి తమ అంతఃకరణకు అంటిన పాపవాసనలు పోగొట్టుకుంటే సృష్టి యొక్క పరమ ప్రయోజనము. ఇట్లు భగవానుచే నియమపడు కాలము కర్మ. జీవులు అనే వాడిని నియమించువాడు భగవానుడు. అతడు తన సంకల్పంచే ప్రకృతి యందు మార్పులు కలిగించుచు ఈ విశ్వంను కల్పించుచున్నాడు. దానిని వర్ణించుటకు ఎవడునూ సమర్థుడు కాడు. చెప్పుటకు శక్యము కాకపోయినను మా గురువకు వ్యాసుల నుండి వినిన దానినే నా బుద్ధిచే గ్రహించినంత వరకు వర్ణించితిని. ఇది అంతయు శ్రీహరి యొక్క కీర్తియే. భగవాన్ని విభూతి యొక్క విశ్వమును వర్ణించుట శ్రీహరిని కీర్తించుటయే. శ్రీహరి కంటే ఇతరములకు పదార్థములను కీర్తించుటచే చెడిన వాక్కును పవిత్రము చేసుకున్నట్టుకు మానవుడు భగవానుడు వాగింద్రియమును వసంగెను. అదే వాక్కునకు చరితార్థత. తత్వమెరింగిన విద్వాంసులు వర్ణించిన కథామృతమును వినుటకు ఉపయోగించుటయే చెవి ఉన్నందుకు ప్రయోజనము. విదురా, భగవన్మహిమ అనేక వేల సంవత్సరముల యోగముచే పరిపక్వమైన బుద్ధి గల చతుర్ముఖుడు కూడా ఇట్టిదని ఎంతయని వర్ణింపజాలడు. ఆ భగవన్ మాయ ఆశ్చర్యకరమైనది. అది ఆశ్చర్యకరమగు శక్తి గల వారికి కూడా ఆశ్చర్యము కలిగించినది. ఆ భగవాన్ని ఎరిగించినది వేదమే. కానీ ఆ వేదము కూడా ఇట్టిది, ఇంత పరిమాణము గలదని భగవన్ మహిమను ఎరుంగజాలదు. ఆ వేదవాక్కులు కూడా భగవానుని మహిమను అంతనూ చూడలేకపోయినవి. అతీంద్రియమగు అర్థమును ఎరుంగగల పరిశుద్ధమగు మనసు కూడా వెనుకకు మరలినది. ఇంకా ఇతర దేవతలు నేనును మిగిలిన ఋషులను ఎరుంగజాలము అనుటలో ఆశ్చర్యమేమిటి? అట్టి మహిమగల భగవానునికి నమస్కారము. ఈ విధముగా మైత్రేయుడు చెప్పిన దానిని విని విదురుడు ఇట్లు ప్రశ్నించుచున్నాడు. భగవానుడు జ్ఞానము, శక్తి మొదలగు 6 గుణములతో పరిపూర్ణమైనవాడు. జ్ఞానమే తన స్వరూపంగా గలవాడు. అందుచే మార్పు చెందనివాడు. సత్వరజస్తమో గుణములు లేనివాడు. అట్టి వానికి గుణముల యొక్క మార్పు చే కలిగడి క్లేశములు మార్పులు లేలకైనను ఎట్లు సంభవించును? మార్పు చెందకుండా ఉండేది భగవానునికి ఈ జగత్తునకు తానే ఉపాధానముగా ఉండి జగత్కారణముగా ఉండుట సంభవింపజాలదు. ఆయనచో లీలకైనను అతడు మార్పు చెందినవాడు అనుట ఎట్లు సంభవించును? బాలకుడు ఆట పరికరములతో ఆడుకున్నట్లు భగవానుడు పూర్ణుడు, ఆ వాప్త సమస్త కాముడును అయ్యి ఏ ప్రయోజనము లేనివాడయ్యు తానే తన నుండి ఆటవలే సృష్టి చేయొచ్చు అనుట కూడా కుదరదు. బాలుడు తనకంటే వేరైన పరికరములతో అనగా బంతి మొదలగు వానితో తనకు అంతకు ముందు లేని వినోదమును పొందవలనని ఆటలపై కోరిక కలిగి ఆడుకొనుచుండును. కానీ సర్వేశ్వరుడు తాము ఎల్లప్పుడూ తృప్తి నంది ఉండువాడు. తనకంటే ఇతరమైన ఆట వస్తువు గాని తనకంటే ఇతరులకు ఆటలు ఆడువారు గాని లేనివాడు. అటి వానికి ఆట యందు కోరిక ఎట్లు, ఆడుట ఎట్లు? సత్వరజస్తమో గుణములు గల తనదేయగు మాయచే భగవానుడు విశ్వము సృజించెను. దానిని తానే పాలించుచుండెను. మరలా తానే దానిని మరుగుపరచుచుండెను.
తనచే అధిష్ఠింపబడి ఉండు మాయను మహాతత్వము మొదలగు తత్వములుగా మార్చి తాను బ్రహ్మ రుద్రాద్రి రూపములతో సృష్టి చేయుచున్నాడు. పరమాత్మతో మాయ చేరినప్పుడు మాయచే జ్ఞానము ఆచ్ఛాదింపబడును కదా. పరమాత్మ జ్ఞానస్వరూపుడు. అతని జ్ఞానము దీపకాంతి వలె కొంతమేర వ్యాపించినది కాదు. మెరుపు యొక్క వెలుగు వలె ఒక సమయంలో ఉండి ఒక సమయంలో పోవునది కాదు. స్మరణములో అంతకు ముందు లేని జ్ఞానము ఆవిర్భవించినట్లు భగవానుకు అంతకు ముందు లేని జ్ఞానము ఆవిర్భవించదు. స్వప్నములో కలిగిన జ్ఞానము తర్వాత నశించినట్లు నశింపదు. అతడు జ్ఞానస్వరూపుడై అంతటా వ్యాపించి ఉండును, మార్పు నందని వాడై ఉండును. అట్టి పరమాత్మ మాయతో కూడినవాడు అవుట ఎట్లు? జ్ఞానము ఒకప్పుడుండి ఒకప్పుడు లేనిచో, ఒక చోట ఉండి ఒక చోట లేనిచో అవిద్యా సంబంధము కలగవచ్చును. కానీ భగవానునికి మాయా సంబంధం ఎట్లు కలుగును? భగవానుడు ఒక్కడే సమస్త శరీరంలో జీవునకు అంతరాత్మగా ఉండును. అతనికి కర్మలచే క్లేశము ఎట్లు కలుగును? పరమాత్మ అంతటను వ్యాపించుచు అని చెప్పుదురు కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో జీవునిలో పరమాత్మ ఉండినచో ఆ అవస్థలలో ఉన్న జీవునకు అంటడి దోషములు పరమాత్మకు కూడా అంటును కదా. అచేతనమగు ప్రకృతి సహజముగా దుఃఖమును కలిగించు స్వభావము కలిగినది కాదు. అది అపురుషార్థము కాదు, అనగా పొందదగినది కాదు. కర్మవశుడకు జీవుడు శరీరంలో ఉన్నప్పుడు ఆ కర్మవశముచే అతనికి పరమపురుషుని సంకల్పముచే ప్రకృతి ఒకప్పుడు సుఖమును ఒకప్పుడు దుఃఖమును కలిగించుచుండెను. పరమపురుషునకు విచిత్రమగు స్వాభావికమగు శక్తి ఉన్నది. అతనికి గల శక్తిచే అతనిని మాయ బంధింపదు, దోషములను కలిగింపదు. జీవుడు కర్మవశముచే దైన్యమును, బంధమును, దోషమును పొందును గాని ప్రకృతి సంబంధముచే కాదు. పరమాత్మ సత్వ రజస్తమో గుణములు లేనివాడు, మార్పు లేనివాడు కదా. అతనికి మార్పు కలుగుటకు వీలు లేదు కదా. అతడే జగత్తుగా మారుట ఎట్లు సంభవించును అని శంకింపరాదు. పరమాత్మతో విడదీయరానివిగా జీవుడు, ప్రకృతి ఉందురు. అవి అతని శరీరము వలె అతని చేతనే ధరింపబడి నియమింపబడుచున్నవి. శరీరంలో మార్పు కలిగినను ఆత్మలో ఎట్లు మార్పు కలగదో, శరీరముకు ప్రకృతిలో మార్పు కలిగినను పరమాత్మ మారనవసరం లేదు. శరీరము ద్వారా అతని యందు ఉన్నట్లు అనుకొంచుందురు. వేరువేరు రంగుల దారములతో బట్ట వేసినప్పుడు ఆ బట్టలో అన్ని రంగులను ఉండును. ఏ దారపు రంగు ఆ దారమునందు ఉండును గాని వేరొక దారమునకు అంటదు. అట్లే ప్రకృతి జీవులు పరమాత్మ కలిసియే ఐక్యముగా ఉన్నను ప్రకృతిలో కలిగే మార్పులు జీవునకు అంటవు, పరమాత్మకు అంటవు. కర్మవశముచే జీవునకు కలుగు సుఖిత్వము దుఃఖిత్వము పరమాత్మకు కలుగవు. జీవుడు కర్మవశుడై శరీరము తాను ఒకటి అని అనుకొనును. శిరస్సు తెగినది, కాలు పోయినది మొదలగు వికారములు శరీరమునకు కలిగినవి తనకు కలిగినట్లు తోచుచుండును, అనుభవించుచుండును. అది కూడా భగవాని విచిత్రమగు సంకల్పము. చంద్రుడు నీటిలో ప్రతిఫలించినప్పుడు నీరు కదలచుండగా కదలని చంద్రుడు కదిలినట్లు కనపడచుండును. అట్లే శరీరముతో చేరి ఉన్న జీవుడు తాను ఏమియూ మార్పు లేని వాడైనను శరీరములో తాను చేరి ఉండి ఆ శరీరమే తానుగా ఉండుటచే శరీరమందు కలిగిన మార్పులు జీవునకు కలిగినట్లు అనిపించును. కానీ దేహధర్మములు జీవునకు అంటవు. పరమాత్మ కర్మ సంబంధమే లేనివాడు కనుక అతని స్వరూపము అవిద్యచే మరుగుపడదు. అతడు ప్రకృతిని జీవులను కూడా నియమించుచుండెను. అట్టివాని స్వరూపము ఎప్పుడూ భాషించుచుండుటచే కర్మవశుడైన జీవునకు కలిగినట్లు సుఖదుఖములు కలుగవు. ఈశ్వరుడు తన జ్ఞానమునందు తాను ఎప్పుడూ నిలకడగా నిలిచి ఉండును. జీవుని కర్మస్వరూప జ్ఞానమును మరుగుపరచుచుండును. అందుచే ఇద్దరు ఒకే శరీరములో ఉన్నను ప్రకృతికి వశుడై జీవుడుండును. అందుచే ప్రకృతి జీవునకు అశుభము కలిగించును. ఈశ్వరునకు లీలకు ఉపయోగించు పనిముట్టు అగును. జీవునకు శరీర సంబంధముచే కర్మవశమున ఆత్మస్వరూపము గోచరము కానప్పుడు తాను దేహముగా తోచుచుండును. కానీ పరమాత్మకు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపము భాషించుచూ ఉండును కనుక అతనికి ఆ దోషములుంటవు. అంతేకాదు జీవునకు ప్రకృతి సంబంధముచే కలిగిన ఈ దోషములు కూడా కర్మయోగమును ఆచరించి భగవద్భక్తి కలిగి భగవత్ కృపనందుటచే లేకుండా పోవును. అందుచే పరమాత్మ దోషములు తనకు అంటకుండా ఉండుటయే గాక తనతో కూడి ఉన్న జీవుడు తనను ప్రేమించి ధ్యానించినచో వానికి కూడా అంటకుండా చేయును.
ఇంద్రియములు శబ్దాది విషయములపై ప్రశంచుచుండుట స్వభావ సిద్ధము. కానీ ప్రకృతి పురుషుల కంటే పరుడగు హరియందు పరమాత్మయందు భక్తి కలిగి అతన్ని ధ్యానించి దర్శించినచో ఇంద్రియములు విషయముల నుండి మరలును. అప్పుడు ఇంద్రియములు పరమాత్మయందు నిలిచి విషయముల యందు ప్రవర్తించుటచే కలిగిన క్లేశములు అంటవు. నిద్రపోచున్న వానికి కలలో కలిగిన క్లేశములు ఎట్లు మేల్కొని ఉన్నప్పుడు అంటవో అట్లే భగవంతుని యందు మేల్కొనే వానికి క్లేశములు కలగవు. శ్రీహరి గుణములను వర్ణించుట వినుట చేసిన వారికి సమస్త క్లేశములు చల్లారిపోవును. ఇట్లు మైత్రేయుడు చెప్పగా విదురుడు, నాకు కలిగిన సంశయము బావుగా తొలగింపబడినది. నీ వాక్కు అనేది కత్తితో నా సంశయము ఛేదింపబడినది. నా మనసు భగవానుని గుణములను చెప్పవలనని వినవలనని ఆ భగవానుని పాదసేవనమే చేయవలనని తొందరపడుచున్నది. మీరు చెప్పిన మాటలచే జీవులను ప్రకృతిని రెండిటినీ తనకు నివాస స్థానంగా ఏర్పరచుకొని పరమాత్మ ఉండునని నాకు తెలిసినది. విశ్వమునకు అంతకు కారణము బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈ విశ్వమునకు వెలుపలనే కాదు లోన కూడా వ్యాపించి ఉండును. కారణముకు బ్రహ్మతత్వము తనలో వ్యాపించి ఉండని వస్తువు లోకములో ఉండదు. బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఉన్నది అనుకొనుట భ్రాంతి. ఈ విషయమును స్పష్టంగా ఎరింగిన దానికి దేహమే ఆత్మ అనే భ్రాంతి కలుగదు. తనలో నియమించుచు తనలో తానే ఉన్నానని తానే స్వతంత్రంగా ఉన్నానని అనుకునేది వాడును ఈ కనపడు దేహము తాను అనుకునేది వాడును ఇద్దరును మూడులే. ఈ లోకంలో కొందరు పూర్తిగా మూడులు, శరీరము కంటే వేరొకటి ఉన్నదని ఎరుంగని వారు. మరికొందరు పరమాత్మ ఆత్మగా లేని వస్తువు లేదని సర్వత్రా భగవాన్ని దర్శించువారు. వారిద్దరూ కూడా మూడులకు శరీరమే పరమార్థము కనుక వానికి క్లేశములు తెలియవు. అంతట పరమాత్మను దర్శించిన వానికి పరమాత్మను దర్శించుటచే ఆనందమే కాని దుఃఖము కలగదు. కానీ ఉన్నట్లు తెలిసి స్పష్టముగా దర్శింపక పరమాత్మ ఉన్నాడో లేడో అన్న సంశయము కలుగువానికి ఎప్పుడూ క్లేశమే కలుగుచుండెను. దేహము ఆత్మగా భాషించుచుండెను కనుక సత్పురుష చరణ సమాశ్రయనము చేయువాడు ఆ శరీరమే ఆత్మ కాదని నిశ్చయించుకుని దేహమే తాను అనే భావమును తొలగించుకొనును. దానికి సత్పురుష సేవనమే ప్రధాన సాధనము. సత్పురుషులు సేవచే నిర్వికారుడకు భగవానుని పాదముల యందు ఏ విఘ్నములు వచ్చినని చెదరని తాపత్రయమును తొలగించుచు భగవత్ శరణారవిందనముల యందు అనురాగమేర్పడును. భగవాన్ని పొందించువారు భాగవతులు. వారి సేవ ఎంతో తపస్సు చేసిన వారికి గాని లభింపదు. ఆ భగవానుని పొందించు మార్గభూతులకు భాగవతులచే దేవదేవుడు కీర్తింపబడుచుండును. అందుచే వారిని సేవించి వారి వద్ద ఉండి సంతతము భగవత్ కథలను వినుచుండును. అందుచే వారికి భక్తి సులభముగా లభించును అని విదురుడు మైత్రేయునితో చెప్పుచు, వెనుక మీరు నాకు సృష్టి క్రమమును అంతను ఉపదేశించిరి. ఈ బ్రహ్మాండమందు ఆ విరాట్ పురుషుని నుండి ఆవిర్భవించిన సంతతియే వ్యాపించి ఉన్నది. మరీచ్యాది ప్రజాపతులను ఆ బ్రహ్మ సృష్టించను కదా. సృష్టి విధములను చతుర్ముఖుడు సృష్టించిన తరువాత సృష్టి ప్రకారములను స్వయంభూ మను మొదలగు 14 మనువులను ఆ మన్వంతరములలో అధిపతులను వారి వంశములలో జన్మించిన వారి చరిత్రములను ఓ మైత్రేయ నాకు ఎరిగింపుము. ఈ భూమి పైన క్రింద ఏ లోకములు ఉన్నవి, అవి ఎట్లుండును, వాని పరిమాణమెంత, భూలోకం యొక్క పరిమాణమెంత తెలియచేయము. తిరియక్ జంతువులకు పశువుల యొక్క మనుషుల యొక్క దేవతల యొక్క సృష్టి క్రమమును వివరింపము. ప్రాకిడి జంతువులు, రెక్కలతో ఎగిరెడి పక్షులు, తల్లి గర్భము నుండి మావితో పుట్టిన జంతువులు, గుడ్డు నుండి పుట్టిన ప్రాణులు, చెమటచే పుట్టెడి పేలు మొదలగు ప్రాణులు, భూమి నుండి మొలచెడి మొక్కలు మొదలగు వాని సృష్టి క్రమమును వివరింపము. రజస్తమో గుణములు సత్వగుణము ప్రధానంగా గల ఆయా అవతారములలో వేరువేరు రూపములు దాల్చి శ్రీనివాసుడు సృష్టి స్థితి లయారూపముగు ఈ జగద్వ్యాపారములను ఎట్లు నిర్వహించుచున్నాడో తెలియజేయము. వర్ణాశ్రమ విభాగములను ఆ వర్ణములబడి రూపము స్వభావము మొదలగు వానిని వివరింపము. భగవానుడు స్వయముగా చెప్పిన పాంచరాత శాస్త్రము ఎరిగింపము. అనులోపమ ప్రతిలోమ వర్ణములు వివరింపము. అనులోమ అనగా పై వర్ణముల వారికి క్రింద వర్ణముల వారి యందు కలిగిన సంతానము. ప్రతిలోము అనగా క్రింది వర్ణముల వారికి పై వర్ణముల వారి యందు కలిగిన సంతానము. ధర్మార్థక మోక్షములను ఆర్జించు ఉపాయములను వివరింపము. కృషి
వాణిజ్యము, పశుపాలనము, దండనీతి మొదలగు వానిని ఎరింగింపము. శ్రాద్ధములు ఎట్లు చేయవలెను, గ్రహములు నక్షత్రములు ఎట్లు ఉండునో అనువానిని ఎరింగింపము. దానము, తపస్సు, స్తోత్రములు, యజ్ఞాది కర్మలు, స్మృతులలో చెప్పబడిన చెరువులు త్రవ్వించుట మొదలగు స్మార్త కర్మలను వివరింపము. ఆపద కలిగినప్పుడు పురుషులు ఎట్లు ప్రవర్తించవలెనో తెలియజేయము. ధర్మ ప్రవర్తకుడగు భగవానుడు ఏ మార్గముచే సంతుష్టినందునో ఎవరిని అనుగ్రహించునో ఎరింగింపము. తమను అనుసరించి సేవించే శిష్యులకు, పుత్రులకు వారి దైన్యమును చూచి జాలి కలిగిన గురువులు వారు అడగని రహస్యార్థములను కూడా ఎరింగింతురు కదా. అట్టి వారిని అన్నిటినీ నాకు తెలియజేయము. ప్రళయం ఎన్ని విధములు, తత్వములన్నీ వెనుకకు లయమగునప్పుడు క్రమమేమి, ఆ ప్రళయంలో పరమాత్మను ఎవరు సేవించుచుందురు, జీవుని స్వరూపమేమి, పరమాత్మ స్వరూపమేమి, గురు శిష్యుల శాస్త్రముచే ఎరింగిన జ్ఞానమెట్టిది, ఆ జ్ఞానములను సాధనములేవి, ఇట్టి జ్ఞానమంతయు గురుపదేశముచే లభింపవలెను గాని తమంత తమకు ఎవ్వరికీ కలుగనేరదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేవి గురుపదేశము లేనిదే లభించినవి కావు. ప్రకృతి సంబంధముచే జ్ఞానము తొలగి అజ్ఞానము ఆవరించుటచే అంధుడునై ఉన్న నాకు వీటిని అన్నిటినీ ఎరుంగజేయము. ఎన్ని వేదములు చదివినను, యజ్ఞములు, తపస్సులు చేసినను జీవునకు జ్ఞానమును కలిగించు ఈ సంసార బంధము వలన కలిగిన భయమును తొలగించడి జ్ఞానముచే అభయమును కలిగించుటలో సమానములు కావు. ఈ విధముగా విదురుడు రహస్యధాములను ఎరిగింపమని మైత్రేయుడిని ప్రశ్నించెను. మైత్రేయుడు అందమైన అతని సంశయమును విని ఆనందము కలిగి హేళగా నవ్వుచూ సమాధానము చెప్పుటకు ఉపక్రమించెను. ఓ విదురా, ఈ లోకంలో సత్పురుషులచే సేవించదగినది, గౌరవింపదగినది కురువంశము. ఆ వంశమునందు జన్మించిన వారికి భగవానుడే ప్రాప్యము, ఉపాయము అయి ఉండును. అట్టి వంశంలో జన్మించిన వాడవు నీవు యముని అంశచే జన్మించిన వాడవు. నీవు లోకపాలకుడువు. పరమపురుషుని కీర్తి స్మరించుటకు నీ ప్రశ్నలచే అవకాశము కలిగించి భగవాన్ని కీర్తి యందు ఆసక్తిని నాకు మరలా క్రొత్తగా కలిగించినావు. నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా భాగవత పురాణమును ఎరింగించెదను. ఈ లోకులు అల్పమగు సుఖము కొరకు అధికమగు దుఃఖమును పొందుచుందురు. అట్టి లోకులు దుఃఖమును తొలగించుట కొరకు సంకర్షణు నుండి సనకాది ఋషుల ద్వారా ప్రవర్తించిన భాగవత పురాణమును తెలియచేసేదను. భాగవతము మొదట సంకర్షణుడు సనత్కుమారునకు ఉపదేశించగా అతని నుండి వచ్చినట్లు ఇప్పుడు చెప్పుచున్నారు. వెనక చతుర్ముఖ బ్రహ్మ నుండి నారదునికి, వారి వలన వ్యాసునికి, సుకునుకు వచ్చినట్లు చెప్పినారు. కాబట్టి భాగవత పరంపర 2 విధములుగా ఉన్నది. ఆ సంకర్షణుడు ప్రవర్తింపచేసిన భాగవత ఆవిర్భావమును ఇప్పుడు వర్ణించుచున్నాను. పాతాళ లోకంలో భగవానుడగు సంకర్షణుడు శుద్ధ సత్వమయమగు దివ్యమంగళ విగ్రహముతో ఆసీనుడై ఉండెను. అతని వద్దకు సనత్కుమార, సనత్సుజాత, సనక, సనందులు అనడి 4 మునులు వెళ్ళి వినయముతో సేవించి ఈ జగత్తునకు అవ్వలివాడుగు పరమాత్మ యొక్క తత్వమును వాస్తవముగా ఎరిగింపవలనని ప్రశ్నించిరి. ఆ సంకర్షణుడు తనకు ఆ వాసస్థానముగు వాసుదేవ నామముచే వ్యవహరింపబడు తత్వమును సంతతము ధ్యానించుచున్నాడు. ఆత్మతోనే తాను సంతతము చేరి ఉండి నేత్రములు మూసుకుని ఉండును. జ్ఞానులకు తాను ఎరింగిన జ్ఞానము నందించుటకై కొద్దిగా నేత్రములు విప్పుచుండెను. సనత్కుమారాది మునులు సత్యలోకము నుండి భాగవతమును వినుట కొరకు పాతాళమునకు వచ్చిరి. వారు మార్గమధ్యమున ఆకాశగంగలో స్నానము చేసి వచ్చిరి. అందుచే వారి జటలు తడిగా ఉన్నవి. వారు పాతాళంన సంకర్షణుని చేరి వాని పాదపీఠమును నమస్కరించిరి. ఆ స్వామి పాదపీఠమును నాగరాజ కన్యలు తమకు యోగ్యులైన వరులను కోరిన వారై ప్రేమతో ఆరాధించుచుండిరి. ఆ సంకర్షణ భగవానుడు చేసిన చేష్టితములకు ఎరింగిన మునులు ప్రేమతో మాటలు తడబడుచుండగా గానము చేయుచుందురు. ఆ సంకర్షణుడు 1000 ఫణములపై మనులు ప్రకాశించుచుండగా 1000 కిరీటములతో విలసిల్లుచున్నవాడై ఉండెను. అట్లు కూర్చుని ఉన్న సంకర్షణుడు తను చేరి ప్రార్థించిన మోక్షధర్మములు యందు ఆసక్తి గల సనత్కుమారులకు భాగవతమును ఉపదేశించెను. ఆ సనత్కుమారుడు తన్ను చేరి ప్రార్థించిన సాంఖ్యాయనుకు ఉపదేశించెను. సాంఖ్యాయనుడు పరమహంసలు ఆచరించిన ధర్మములు ఆచరించుటలో
ప్రధానుడుగా మా గురువునకు పరాశరుడు అనువర్తించి ప్రార్థింపగా వానికి భగవద్విభూతులను వివరించెను. మా గురువగు పరాశరునితో బృహస్పతి కూడా వాని నుండి భాగవతమును ఎరింగెను. దయాళువగు పులస్తుడు తన సంతతిని రక్షించినాడను సంతోషముతో పరాశరునకు దేవతా పారమార్థమును ఎరుంగగలుగునట్టి జ్ఞానమును దానిని నిరూపించడు పురాణమును రచించడు శక్తిని ప్రసాదించెను. అట్టివరముచే లభించిన జ్ఞానముచే పరాశరుడు తాను ఎరింగి భాగవత పురాణమును శ్రద్ధగల నాకు ఉపదేశించను. నేను చెప్పుచున్నాను వినుము. సృష్టికి ముందు ఈ విశ్వమంతయు ఉదకముచే ముంచబడి ఉండెను. ఆ జలములయందు శేషశయనముగా ఒంటిగా తాత్కాలికమగు జగద్వ్యాపారము విరమించి యోగ నిద్రకు అవకాశము లభించిన వాడే భగవానుడు తన తాను అనుభవించు సుఖమునందు పరిపూర్ణుడై నిర్వ్యాపారుడై ఉండెను. నేత్రములు మూసుకుని పరుండెను. అతని దివ్య శరీరమందు భూత సూక్ష్మములు లయమై ఉండెను. తనలో తాను వేరు చూచుటకు వీలు కాని కాలమును ప్రేరణ చేయక శ్రీ మహావిష్ణువు శయనించి ఉండెను. అప్పుడు అతడు బాహ్య వ్యాపారము లేక అగ్నికరలో లీనమై తన ప్రకాశము దహించు శక్తి అరికట్టబడి ఉన్నట్లే ఆ పరమాత్మ తన సామర్థ్యమును ఆవిష్కరించకుండా పరుండి ఉండెను. ఈ విధముగా కొన్ని యుగములు అతడు పరుండెను. అప్పుడు లోక సృష్టి లేదు. కొంతకాలము తర్వాత తన సంకల్పము చేతనే శక్తి వలె తనలో నిగూఢమై ఉన్న కాలము ప్రేరణ చేయగా వెనుక ఏ కాలశక్తిచే ఈ లోకములనియు భూత సూక్ష్మములుగా తనలో చేరియున్నవో ఆ భూత సూక్ష్మములను దర్శించెను. ఈ స్థూలముకు ప్రపంచమంతయు స్వామి దివ్యమంగళ విగ్రహంలో శ్రీవత్సమనడి పుట్టుమచ్చ రూపంలో ఉన్న ప్రధాన రూపంలో విలీనమై ఉండెను. సృష్టి చేయవనడి సంకల్పం పరమాత్మకు కలిగెను. భూత సూక్ష్మములు కదిల్చడి కాలం యొక్క ప్రేరణచే వికసించినవి. అవి రజోగుణముచే ప్రేరణ చేయబడి నారాయణి నాభి ప్రదేశం నుండి పద్మంగా బయలువెళ్ళినవి. లోకరూపముగు ఈ పద్మములు జీవుల కర్మను అనుసరించి ఒకసారి నాభి నుండి పైకి లేచెను. ఆ పద్మము యొక్క కాంతిచే విశాలముగు ఆవరణ జలమంతయు సూర్యునిచే ప్రకాశింపచేయబడినట్టు ప్రకాశించెను. జీవులచే అనుభవింపదగిన సకల పదార్థములను ప్రకాశింపచేసడి ఆ పద్మము ఎవరి నుండి పుట్టినదో ఆ విష్ణువే తాను లోపల ప్రవేశించెను. అప్పుడు వేదస్వరూపుడగు బ్రహ్మ ఆ పద్మమునందు ఆవిర్భవించెను. అతనిని స్వయంభువు అందరు. పద్మము నుండి ఈ లోకమంతయు మరలా వచ్చినది కనుక దీన్ని పాద్మకల్పము అని వ్యవహరించరు. ఇప్పుడు ఆ పద్మమునందు ఆవిర్భవించిన చతుర్ముఖుడు జ్ఞానము పరిపూర్ణముగా వికసించిన వాడే లోకములను చూడక ఆకాశమునందు ఇటునటు నేత్రమును ప్రసరింపజేయచు ఆ తామర పువ్వునందే ఇటునటు తిరుగుచుండెను. 4 వైపుల ఏమున్నదో చూచుటకు అతనికి 4 ముఖములు ఏర్పడెను. చతుర్ముఖుడు ప్రళయకాలమందు బయలువెళ్ళిన వాయువు చే తిరుగుడు పడుచున్న పెద్ద పెద్ద కెరటములతో కూడిన నీటిలో మలచి ఉన్న ఆ పద్మములో కూర్చుని లోకరూపముగా ఉన్న ఈ పద్మం యొక్క స్వరూపమును గాని తన యొక్క స్వరూపమును గాని ఎరుంగలేక ఇట్లు అనుకొనుచుండెను. ఈ తామర పువ్వు ఏదో ఒకదానియందు ఆధారపడి ఉండవలను కదా. ఈ పద్మమునకు అడుగున ఏది ఆధారంగా ఉన్నదో తెలుసుకొనవలనని ఆ తామర పువ్వు నాళములోని కన్నముల గుండా అతడు నీటిలోనికి ప్రవేశించెను. నాళము ద్వారా ఎంత క్రిందకు పోయినను దానికి అడుగు ఏదియూ కనిపించలేదు. గాఢముగు అంధకారము ఏమియూ కనపడకుండా ఆవరించి ఉండెను. ఆ చీకటిలో అతనికి 1000 సంవత్సరములు గడిచిపోయాను. కాలమునకు త్రినేమి అని పేరు. ఆ కాలమే చక్రముగా సుదర్శనము అనే పేరుతో స్వామిచే ధరింపబడి ఉండెను. అది శరీరధారులకు భయమును గొల్పుచు ఆయువును అంతమొందించుచుండెను. అతడు తానుండడి పద్మమునకు ఆధారం ఎరుంగవల్లని ప్రయత్నముతో ఎంత వెదికినను ఏమీయూ లభించలేదు. ఆ ప్రయత్నము మాని మరలా తాను వెనుక కూర్చున్న తామర పువ్వు దుద్దుపైకే వచ్చి చేరెను. అచ్చట కూర్చుని తన ప్రాణవాయువు నిరోధించెను. సమాధిలో మనసు నిలిపెను. ఈ సమాధి 100 సంవత్సరములు సాగెను. అప్పుడు ఆ బ్రహ్మకు జ్ఞానము కలిగెను. నీటిలో మునిగి దేన్ని వెదకవలనని ప్రయత్నించెను. అది తన మనసులో దర్శనమొసంగెను. తాను కూర్చున్న తామరపు ఎవనపై ఆధారపడి ఉన్నదో ఆ రూపము అతనికి గోచరమయ్యను. తామర తూడు వలె తెల్లని పొడవైన శరీరము గల ఆదిశేషుడు ఆ పురుషునకు పాన్పుగా ఉండెను. ఆ శేషుని పడగలు అతనికి గొడుగు వలె పైన ఆవరించి ఉండగా అతడు ఆ శేషశయ్యపై శయనించి ఉండెను. ఆ శేషుని పడగలపైన రత్నములచే కాంతులు ప్రసరించి చీకట్లు తొలగింపబడుచుండెను. ఆయన దివ్యదేహము మరకత శిలామయముగు పర్వతం యొక్క సౌందర్యమును త్రోసి రాజనుచుండెను.
సంధ్యాకాలమందలి పచ్చదనము వ్యాపించిన మబ్బు వంటి పీతాంబరమును దాల్చి ఉండెను. ఆ స్వామి మెడలోని పుష్పమాలలు ఆ మరక పర్వత మందలి రత్నముల వలె భుజములు ఆ పర్వతమందు మొలిచిన వెదుళ్ళ వలె వృక్షములు పాదముల వలె ఓషధుల వలె నక్షత్రముల వలె రత్నముల వలె ప్రకాశించుచుండెను. భక్తులైన వారు తమ తమ కోరికలను పొందుటకు వర్ణాశ్రమాది ధర్మములతో అతనిని ఆరాధించుచుందరు. ఆ భగవానుని పాదపద్మములు కోరికలను ఈడేర్చగలిగినవై ఉండెను. ఉపాసకులకు అతడు ఆర్తిని హరించి మందహాసము గలవాడై ఉండెను. కుండలములచే అలంకరింపబడిన అధరము యొక్క కాంతిచే ఎర్రనైన అందమైన నాసికతో కూడిన సుందరము కనుబొమ్మలతో కూడిన ముఖముతో తనను సేవింపగా వచ్చిన వారిని గౌరవించి పలకరించుచుండెను. ఆ భగవానుని నితంబ భాగమందు పువ్వులోని కింజలకము వలె పచ్చని వస్త్రము మొలనూరు అలంకరింపబడి ఉండెను. అమూల్యమగు శ్రీవత్సమునది పుట్టెమచ్చచే వక్షస్థలము అలంకరింపబడి ఉండెను. ఆ భగవాన్ని దివ్యముగు శరీరము చందన వృక్షము వలె సేవింపదమిదై ఉండెను. ఆయన బాహువులే అనంతములగు శాఖల వలె ఉండెను. కేయూరములు మొదలగు భూషణములు ఆ బాహువుల యందు పువ్వుల వలె పండ్ల వలె నిండి ఉండెను. దాని మూలము అవ్యక్తమై ఉండెను. ఆ అవ్యక్తముగు మూలం నుండి ఈ భువనములు అనేది వృక్షములు బయలువెడెను. ఆ శేషుని శరీరము ఫలములతో శరీరమంతయు ఆవరింపబడి ఉండెను. చందన వృక్షము సర్పములతో కూడి ఉన్నట్లు ఆ దేహము ఒప్పుచుండెను. ఆ భగవానుడే ఒక పర్వతము వలె ఉండెను. ఆ శరీరము చరాచరములకు స్థానమై ఉండెను. పర్వతమునందు చరాచరముకు జంతుజాలమున్నట్టు భగవాని దివ్య శరీరమందు కూడా చరాచరములు వసించి ఉండెను. పర్వతము సర్పములకు ఆశ్రమే ఉన్నట్లే స్వామి శరీరము కూడా ఆదిశేషునకు ఆధారమై ఉండెను. పర్వతము జలములతో కూడి ఉన్నట్లు స్వామి శరీరము చుట్టూను జలము ఆవరించి ఉండెను. కిరీటములతో శిఖరములతో ప్రకాశించుచున్నట్లుండెను. పర్వత గర్భమునందు రత్నములు ఆవిర్భవించినట్లు ఆ దివ్యదేహమునందు కౌస్తుభరత్నము ప్రకాశించుచుండెను. ఆ దివ్యమంగళ విగ్రహమునందు వనమాలి అనడే మాల ప్రకాశించుచుండెను. వేదములే దాని యందు తుమ్మెదల వలె ప్రకాశించుచుండెను. ఆ వనమాల స్వామి కీర్తరూపమై ఉండెను. ఆ కీర్తిని గానము చేయు వేదములనడి తుమ్మెదలు ఆ కీర్తి వనమాలందు వ్యాపించి గుణములను అనుభవించి ధ్వని చేయుచుండెను. ఆ శరీరము సూర్యునిచే గాని చంద్రునిచే గాని వాయువుచే గాని అగ్నిచే గాని వ్యాపింప శక్యము గానిదై ఉండెను. జై శ్రీమన్నారాయణ.